నమస్తే అండి. కృష్ణ ఛానల్కి స్వాగతం అండి. ధనుర్మాసంలో గోదా తల్లి రచించిన 30 పాసురాలలో మొదటి రోజు మొదటి పాసురం యొక్క భావార్థం. ఆండాల్ గొల్లభామలను కాలాన్ని ప్రశంసిస్తూ భగవాన్ మాత్రమే మన అంతిమ లక్ష్యమని, సాధనమని, శ్రీకృష్ణ అనుగ్రహం పొందాలి అనే సంకల్పంతో మార్గలి అనే నోమును చేయాలి అని నిశ్చయించుకుంది. ఓహో, ఇది మార్గశీర్ష మాసము, వెన్నెల నిండిన మంచి రోజులు. ఓ అందమైన ఆభరణములు కల పడుచులారా, ఐశ్వర్యంతో నిండిన రేపల్లెలో సంపదలతో నిండిన ఓ బాలికలారా, ఈ మార్గశీర్ష స్నానము చేయాలి అనే సంకల్పం ఉన్నచో రండి, ముందు నడవండి. వాడి అయిన వేలాయుధములు దాల్చి ఏ విధమైన ఆపద రాకుండా మనల్ని కాపాడుచున్నది శ్రీ నందగోకుల కుమారుడు. అందమైన కన్నులతో అలరారుచున్న యశోద యొక్క బాలసింహుడు, నీలమేఘశ్యాముడు, ఎర్ర తామరలు పోలిన కన్నులు కలవాడు, సూర్యుని వలె ప్రకాశమును, చంద్రుని వలె ఆహ్లాదమును ఇచ్చే దివ్యముఖమండలము కలవాడు. ఆయన నారాయణుడే. అతనినే తప్ప వేరొకరిని అర్థించని మనకు మనం ఉపేక్షించు వ్రత సాధనమైన పరా అనే వాద్యమును ఇచ్చునున్నాడు. మనము ఈ వ్రతం చేయడం చూసి లోకులందరూ సంతోషించేటట్లుగా మీరందరూ వచ్చి ఈ వ్రతంలో చేరండి అని ఆండాల్ తల్లి తన స్నేహితులతో పలుకుతుంది. నమస్తే అండి. కృష్ణ ఛానల్కి స్వాగతం అండి. ధనుర్మాసంలో గోదా తల్లి రచించిన 30 పాసురాలలో మొదటి రోజు మొదటి పాసురం యొక్క భావార్థం. ఆండాల్ గొల్లభామలను కాలాన్ని ప్రశంసిస్తూ భగవాన్ మాత్రమే మన అంతిమ లక్ష్యమని, సాధనమని, శ్రీకృష్ణ అనుగ్రహం పొందాలి అనే సంకల్పంతో మార్గలి అనే నోమును చేయాలి అని నిశ్చయించుకుంది. ఓహో, ఇది మార్గశీర్ష మాసము, వెన్నెల నిండిన మంచి రోజులు. ఓ అందమైన ఆభరణములు కల పడుచులారా, ఐశ్వర్యంతో నిండిన రేపల్లెలో సంపదలతో నిండిన ఓ బాలికలారా, ఈ మార్గశీర్ష స్నానము చేయాలి అనే సంకల్పం ఉన్నచో రండి, ముందు నడవండి. వాడి అయిన వేలాయుధములు దాల్చి ఏ విధమైన ఆపద రాకుండా మనల్ని కాపాడుచున్నది శ్రీ నందగోకుల కుమారుడు. అందమైన కన్నులతో అలరారుచున్న యశోద యొక్క బాలసింహుడు, నీలమేఘశ్యాముడు, ఎర్ర తామరలు పోలిన కన్నులు కలవాడు, సూర్యుని వలె ప్రకాశమును, చంద్రుని వలె ఆహ్లాదమును ఇచ్చే దివ్యముఖమండలము కలవాడు. ఆయన నారాయణుడే. అతనినే తప్ప వేరొకరిని అర్థించని మనకు మనం ఉపేక్షించు వ్రత సాధనమైన పరా అనే వాద్యమును ఇచ్చునున్నాడు. మనము ఈ వ్రతం చేయడం చూసి లోకులందరూ సంతోషించేటట్లుగా మీరందరూ వచ్చి ఈ వ్రతంలో చేరండి అని ఆండాల్ తల్లి తన స్నేహితులతో పలుకుతుంది.